భక్తి నీరాజనానికి స్వాగతం. అయ్యప్ప స్వామి మాలధారణ మహత్యం. ఇరుముడిలో దాగున్న ఆంతర్యాలు తెలుసా? స్వామియే శరణమయ్యప్ప. కొత్తగా అయ్యప్ప మాలధారణ చేసిన వారికి అనేక సందేహాలుంటాయి. అందులో ముఖ్యంగా ఇరుము గురించి. అసలు ఇరుముడి అంటే ఏమిటి? దాని ప్రత్యేకత ఏంటి? ఇరుముడిని ఎలా కట్టుకోవాలి? ఇరుముడిని ఎవరు కట్టాలి? ఎన్ని రోజుల దీక్ష చేసిన తర్వాత ఇరుముడి కట్టుకోవచ్చు? ఇలాంటి ధర్మ సందేహాలను ఎన్నో ఉంటాయి. ఈ వివరాలు అయ్యప్ప స్వాములే కాదు, ఎవరైనా తెలుసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. రోజు 2 పూటల చన్నీళ్లతో స్నానం, నేలపైనే నిద్ర, మాట జారకుండా అయ్యప్ప నామస్మరణ, శత్రువులో కూడా స్వామిని చూసే గుణం, మండల దీక్షతో మనసుని పునీతం చేసుకునే క్రతువు, 41 రోజులు అత్యంత నియమనిష్టలతో కొనసాగించే ఆధ్యాత్మిక సాధన అయ్యప్ప మండల దీక్ష. కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్షల కోలాహలం కనిపిస్తోంది. దీక్ష ముగింపు సమయంలో స్వాములందరూ ఇరుముడి కట్టుకొని అయ్యప్పను దర్శించుకొని వచ్చాక దీక్ష విరమిస్తారు. అసలు ఇరుముడి అంటే ఏంటి? అయ్యప్ప స్వామి దర్శనానికి ఇరుముడికి మధ్య దాగున్న ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కేరళ రాష్ట్రంలోని శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకున్నప్పటి నుండి అయ్యప్ప స్వామి భక్తులతో శబరిగిరులన్నీ మణికంఠుడి నామస్మరణతో మారుమోగుతున్నాయి. మండల దీక్షలో భాగంగా కటిక నేలపై నిద్రించడం, 2 పూటల చల్లని నీటితో స్నానం, కేవలం నల్లని వస్త్రాలనే ధరించడం, సాత్విక ఆహారాన్నే తీసుకుంటారు అయ్యప్ప స్వామి భక్తులు. కార్తీక మాసం ప్రారంభం నుండి మకర సంక్రాంతి పూర్తయ్యే వరకు అయ్యప్ప స్వాముల దర్శనం శబరిమలలో నిరంతరం కొనసాగుతోంది. అయితే దీక్ష ముగించే వేళ ఇరుముడిని తప్పనిసరిగా ధరిస్తారు. స్వామి సన్నిధిని చేరుకున్నాకే ఇరుముడిని విప్పుతారు. అయ్యప్ప కొండకు వెళ్లే సందర్భంగా గురుస్వాములు ఈ ఇరుముడిని ప్రత్యేకంగా రూపొందిస్తారు. అంతేకాదు, ఇరుముడితో ఉన్న స్వాములనే 18 మెట్ల ద్వారా వెళ్లేందుకు అనుమతిస్తారు. ఆ విధంగా మండల దీక్ష పూర్తయిన తర్వాత శబరిమలలో కొలువైన అయ్యప్ప దర్శనానికి ఇరుముడి కట్టుకొని బయలుదేరుతారు స్వాములు. ఇరుముడి అంటే 2 ముడులు కలది అని అర్థం. ఆ 2 భక్తి శ్రద్ధకు ప్రతీక. ఇరుముడికి కట్టే తాడు ప్రణవం. భక్తి శ్రద్ధలను సాధనతో పొందగలిగితే స్వామి అనుగ్రహం లభిస్తుందని అందులో ఆంతర్యం. ఇక ఇరుముడి ఒక భాగంలో దేవుడికి సంబంధించిన సామాగ్రి ఉంచుతారు. 2వ భాగంలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయలో ఆవు నెయ్యిని నింపి ఉంచుతారు. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం చేయడం ఇందులోని ఆంతర్యం. అలాగే 2వ భాగంలో స్వాముల వారి ప్రయాణానికి కావలసిన బియ్యం, పప్పు, పసుపు, కుంకుమ, రవికలను కూడా పెడతారు. ఇక ఇరుముడిలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయలో నింపిన ఆవు నెయ్యితోనే శబరిమలలో స్వామివారికి అభిషేకం చేస్తారు. భక్తి, శ్రద్ధ అనే 2 భాగాలు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగంలో కొబ్బరికాయ ముద్ర సంచిని ఉంచి, శ్రద్ధ అనే 2వ భాగంలో తాత్కాలికంగా వాడే ఆహార పదార్థాలను ఉంచుతారు. భక్తి శ్రద్ధలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఓంకారం ఉంటుందని అందుకు నిదర్శనంగానే ఇరుముడిని ఓంకారం అనే తాడుతో బిగిస్తారు. అలా ఇరుముడితో శబరిమల ఆలయంలోని 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. అయ్యప్పను కన్నులారా దర్శించుకొని పుణ్యక్షేత్రాల మీదుగా ఇంటికి చేరుకుంటారు. ఇక శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులలో కన్నెస్వాములు, గురుస్వాములు ఇరుముడితో 18 మెట్ల మీదుగా వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. ఈ సమయంలో ఆ ఇరుముడి అయ్యప్ప పాదాల వద్దకు చేరుకుంటుందని, దీనివల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. ఇరుముడిని కట్టుకునేటప్పుడు, ఇరుముడి తినేటప్పుడు విధిగా అయ్యప్ప స్వామిని స్మరించుకున్న వారికి శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. అంతేకాదు, జీవుని ఆత్మ పరమాత్మలను అనుసంధానం చేయడమే ఇరుముడిలోని ఆంతర్యమని పండితులు చెబుతారు. అయ్యప్పను దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు 18 మెట్లను ఎక్కి వెళ్తారు. అప్పుడు ఒక్కో మెట్టు మీద ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలకు సూచన. మనుషుల చూపు ఎప్పుడు మంచి వాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి వినాలి, మంచి మాట్లాడాలి, తాజా శ్వాస పీల్చుకోవాలి. తర్వాత 8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అంటే కామం, క్రోధం, లాభం,
మోహం, మదం, మార్తర్యం, అసూయ, దర్పాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో వెళ్ళాలని సూచిస్తాయి. ఆ తర్వాత 3 మెట్లు సత్యం, తామసం, రాజసానికి సూచన. చివరి 2 మెట్లు విద్య, అవిద్యలను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. అంతా జ్ఞానం పొందేందుకు ఆ విద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం. అందుకే ఇరుముడి లేకుండా మెట్లు ఎక్కడానికి ఎవరినీ అనుమతించరు. ఒకవేళ ఇరుముడి లేకుండా ఎక్కినా వారికి ఆ అర్హత లేదని తెలుసుకోవాలి. అలా ఇరుముడితో అయ్యప్పను దర్శించుకొని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు భక్తులు. తర్వాత దీక్షాపరులు పుణ్యక్షేత్రాల మీదుగా ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత గురుస్వాములతోనో తల్లితోనో అయ్యప్ప మాల తీయించుకుంటారు. ఏదైనా ఆలయంలో పూజారి చేతుల మీదుగా కూడా దీక్ష విరమణ చేస్తారు. దీక్షనిచ్చిన గురుస్వామితో దీక్ష విరమణ చేస్తేనే ఉత్తమం. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే దీక్ష విరమణ చేశాక మళ్ళీ పాత అలవాట్లకు లోబడితే అయ్యప్ప దీక్ష ధారణ సార్థకం కాదు. మాల విరమించినా నియమాలు లేకున్నా ఈ 41 రోజులు మీ వ్యక్తిత్వంలో వచ్చిన మార్పును కొనసాగించాలి. జీవితాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. స్వామియే శరణమయ్యప్ప.